వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ములుగు జిల్లా వాజేడు మండలం వాజేడు గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయం 1976 సంవత్సరంలో శ్రీ కాకర్లపూరి వీరభద్రరాజు గారు నిర్మించడం జరిగింది. ఇందులో ఉన్న విగ్రహాలను పవిత్ర కాశీ నుంచి తీసుకొచ్చి పవిత్రమైన గంగా స్థానాలతో ప్రతిష్ఠించి 18 సంవత్సరాల పాటు వాళ్ళు కళ్యాణాలు ఉత్సవాలు చేయడం జరిగింది. ఆ తర్వాత వారి వారసులు ఒక 18 సంవత్సరాలు నిర్వహించి కొన్ని అనివార్య కారణాల వల్ల మూసివేయడం జరిగింది. ఈ మూసివేతని అరిష్టంగా భావించి గ్రామంలో ఉన్నటువంటి యూత్ అంతా ముందుకు వచ్చి పరిసరాలన్నీ శుభ్రం చేసి మళ్ళీ తెరిపించే విధంగా మేము ప్రయత్నం చేశాం. దానికి గ్రామ పెద్దలు మిగతా అందరూ సహకరించి నిన్న సిద్ధాంతిని పిలిపించారు. సిద్ధాంతి గారు చూసి మళ్ళీ పూర్వం ప్రతిష్ఠించే సమయంలో ఏవైతే పూజలు కార్యక్రమాలు జరిగాయో అవే మళ్ళీ చేసి మళ్ళీ విగ్రహాలకు జీవం పోసి పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమాన్ని మే 19కి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి సుమారుగా 12 లక్షల రూపాయలు ప్రతిష్ఠ ఖర్చుగాను, గుడి మరమ్మతులకి మిగతా ఖర్చులకు గాను ఒక 8 నుంచి 10 లక్షల ఖర్చు ఉంది. అంటే సుమారుగా మాకు ఒక 20-25 లక్షల రూపాయల ఖర్చు ఉంది. భక్తులు దాతలు అందరూ ముందుకొచ్చి విలువైన విరాళాలు ఇచ్చి ఆలయ పునః ప్రారంభానికి సహకరించాలని కూర్చోండి. 1976లో కాకర్లపూడి వీరభద్రరాజు గారు అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి ఇక్కడున్న అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంగా ఇది ఎంతో వైభవంగా జరుగుతూ వస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గుడి మూసివేయడం జరిగింది. కానీ ఆనాటి నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న యూత్ ముందుకొచ్చి ఈ గుడి మూసివేయడం మంచిది కాదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి తెరిపించాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. దానికి ఆలయ ధర్మకర్త అయిన దత్తూరాజు గారు కూడా సహకరిస్తూ ఈ ఆలయాన్ని పునఃప్రారంభించడానికి ఈ కావలసిన సహాయ సహకారాలని మన ప్రభుత్వం నుంచే కాకుండా ఊరి ప్రజలందరూ ముందుకొచ్చి వారి విరాళాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో వేద పండితుల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. దీనికి వారు ఏప్రిల్ 9 లేదా 19 తేదీలలో పునఃప్రారంభించడానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి వారు నిర్ణయించడం జరిగింది. దీనికోసం కావలసిన విరాళాల సేకరణ త్వరలోనే ప్రారంభిస్తాం. వీలైన భక్తులు ఎవరైనా ముందుకొచ్చి విరాళాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.